వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆ కంటైనర్తో వైసీపీ నేతలు సంబంధాలు ఉన్నాయని, టీడీపీ నేతలు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున విచారణ చేపట్టాలని సవాళ్లు విసిరారు. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలో ఆపరేషన్ గరుడ పేరుతో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విషయాన్ని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. బ్రెజిల్కు చెందిన డ్రగ్ కంటైనర్ కేసు ఏమైంది? దీనిపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంధ్య ఆక్వా మరైన్ కంపెనీ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బంధువులకు చెందినదే అని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై పార్లమెంట్లో ప్రశ్నించాలని ఉత్తరాంధ్ర ఎంపీలు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రతిష్ట కోసం విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. రెడ్ బుక్, బ్లూ బుక్, బ్లాక్ బుక్ అన్ని తర్వాత ముందు చేతిలోని పుస్తకాలు తెరిస్తే వైజాగ్ భూ కుంభకోణంలో నిజం బయటపడుతుందని బొత్స సత్యనారాయణ అన్నారు. అసలు 25,000 కోట్ల మందు విశాఖ చేరిందా లేదా అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ కంటైనర్ కేసులో నటీనటులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. రేపు పార్లమెంట్లో ప్రస్తావించాలని వైసీపీ ఎంపీలు కోరుతున్నారు. 45 రోజుల పాలనలో మృతి చెందిన వారి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. నిజంగా విశాఖ మేలు కోరే నాయకులు ఎవరైనా ఉంటే దీనికి రాజకీయ రంగు పులుముకుండా అసెంబ్లీ, పార్లమెంట్లలో నివేదికలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఈ దిశగా పోరాడాలన్నారు. అలాగే విశాఖలో జరిగిన భూ కబ్జాలు, దళపళ్ల భూముల అన్యక్రాంతంపై పలువురు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై టీడీపీ సిట్ ఏర్పాటు చేసిందని, దాని నివేదికను బయటపెట్టాలని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిట్ నివేదిక తెప్పించాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. విశాఖ భూ ఆక్రమణలపై నిజాలు బయటపెట్టాలి అంటే 2004 నుంచి ఏర్పాటైన పీఠాన్ని తెరిపించేందుకు విశాఖ నేతలు శాసనసభలో మాట్లాడాలని, డ్రగ్స్ కేసుపై పార్లమెంట్లో ప్రశ్నించాలని తమ పార్టీ ఎంపీలకు కూడా సూచించామని బొత్స సత్యనారాయణ అన్నారు. అప్పుడే విశాఖ ప్రజలకు ఎవరు దొంగ, ఎవరు దొర అనే విషయంపై స్పష్టత వస్తోందని, కావున స్థానిక నేతలు చొరవ తీసుకొని విశాఖ భూ ఆక్రమణలపై గళం విప్పి నిజాలు చెప్పాలన్నారు.